హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్ వీడియోలో నేను ఫస్ట్ స్టెప్ మళ్ళీ సెకండ్ స్టెప్ ఎలా వేయాలని చెప్పినాను. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్టింగ్లో చెప్తాను ఎలా వేసుకోవాలి అనేసి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ స్టెప్ మనము 4 చైన్స్ ఓకేనా 2 టైమ్స్ వేసుకొని దాని తర్వాత బీడ్స్ వేసుకున్నాము. మళ్ళీ 4 చైన్స్ 3 టైమ్స్ వేసుకున్నాను. ఓకేనా. 3 టైమ్స్ వేసుకొని మళ్ళీ బీడ్స్ వేసుకొని లాక్ చేసుకొని లాస్ట్లో మనకి ఎప్పుడూను 4 చైన్స్ 2 టైమ్స్ ఉండాలి. దాని తర్వాత మనము దీనిపైన సింగిల్ లేయర్ క్రోషా డిజైన్ నేను ఫుల్ వేసుకొని వచ్చినాను ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ మనం లాక్ చేస్తున్నాం అక్కడ లాక్ చేయాలి. దాని తర్వాత సింగిల్ క్రోషా డిజైన్, దాని తర్వాత మనము ఇక్కడ దీనిపైన మనకి 4 చైన్స్ వేసుకొని వచ్చినాను ఈ బీడ్స్ పైన. మళ్ళీ సేమ్ సింగిల్ క్రోషా ఎక్కడెక్కడ లాక్ చేస్తున్నామో అక్కడ లాక్ చేసుకొని ఫుల్ వచ్చినాను. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ వేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్లో మనము ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఉంది కదా, ఈ మధ్యలో వెళ్ళి మనము ఇలా ఒకసారి మనము లాక్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ కదా మనము. ఓకేనా. లాక్ చేసుకోండి మీరు, ఇలా లాక్ చేసుకొని మనము ఓకేనా. ఇప్పుడు దీనిపైన మనం క్రోషా వేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా 1 టైం లాక్ చేసుకోండి. ఓకేనా. దీనిపైన మళ్ళీ నేను 4 చైన్స్ వేసుకుంటున్నాను. ఓకేనా. 1 2 3 4 చైన్స్. ఓకే. సింగిల్ మరి ఓన్లీ 4 చైన్స్. మళ్ళీ ఇక్కడ నేను 4 చైన్స్ అయినాక దాని తర్వాత ఇక్కడ నేను ఎక్కడ లాక్ చేసుకున్నాను అక్కడికే వెళ్ళి లాక్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా లాక్ చేసుకోండి. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఇక్కడ ఓన్లీ 1 ఓకే 2 ఓకేనా. 2 చైన్స్ వేసుకొని ఇక్కడ ఈ మధ్యలో లాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా లాక్ చేసుకోండి. ఓకేనా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మళ్ళీ ఇక్కడ మనం 4 చైన్స్ వేసుకున్నాం కదా ఈ బీడ్స్ పైనకి, మనం ఇక్కడ డబల్ క్రోషా వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇక్కడ డబల్ క్రోషా. ఓకే. ఇది ఫుల్ ఎంతకు వస్తుందో అంతకి. ఫస్ట్ 3 ఉంటుంది, 3ని 2 చేసుకుందాము. ఓకే. మిగిలింది 2ని 1 చేసుకుందాం. ఓకేనా. ఇలా అయినాక మళ్ళీ దీనిపైన మనము 3 చైన్స్ వేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా. 3 చైన్స్, ఓన్లీ 3 చైన్స్. ఇప్పుడు 1 చైన్ 2 3. ఓకే. ఈ 3 చైన్స్ మనకి ఇక్కడ మళ్ళీ మధ్యలో వెళ్ళి ఇక్కడ నేను పికౌట్ 3 చైన్స్ని ఇలా పికౌట్ చేసుకుంటాను. లోపలికి వెళ్ళి బయటికి వచ్చి సింగిల్. ఓకేనా. ఇలా నేను ఓకేనా ఈ 4 చైన్స్కి నేను 15 క్రోషా వేసుకుంటాను ఫ్రెండ్స్, డబల్ క్రోషాని. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగనే వెళ్ళండి. ఓకేనా. ఈ బీడ్స్ పైనకి 3ని 2 చేసుకోండి, 2ని 1 చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 3 చైన్స్ ఓకే పికౌట్ చేసుకుంటున్నాను. ఇది మళ్ళీ ఇక్కడికే పక్కలో రండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాగనే మనము చూస్తున్నారు కదా, ఇది పికౌట్ అంటారు. ఓకేనా. కనపడుతుంది కదా మీకు పికౌట్ అంటే ఏమనేసి. ఒక థ్రెడ్ ఉంటే మళ్ళీ ఇలా బయటికి వెళ్ళి ఇలా అనుకోండి. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఇలాగనే నేను 15 వేసుకుంటాను. బట్ దీని మధ్యలో నేను ఒక బీడ్స్ అనేది వేసుకుంటాను. ఓకేనా. చూస్తానండి ఇప్పుడు ఎక్కడ వేసుకుంటాను అనేసి. 3 ఓకేనా. ఇప్పుడు 2 మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ నేను పికౌట్ మధ్యలోకి ఇలా వెళ్ళి ఇలా వేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. చూస్తాను కదా, ఇలాగనే కంటిన్యూ చేద్దాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 7 టైమ్స్ డబల్ క్రోషా విత్ పికౌట్ వేసుకున్నాను. ఇప్పుడు 8th టైం నేను ఏం చేస్తానంటే ఇక్కడ సేమ్ డబల్ క్రోషానే నేను వేస్తున్నాను. ఓకేనా. చూస్తున్నారు కదా, డబల్ క్రోషా. ఓకే. డబల్ క్రోషాకి నేను ఇక్కడ పికౌట్ వేస్తాను లేదు ఫ్రెండ్స్. ఓకేనా. మనం ఇక్కడ పికౌట్ బదులు మనం ఇక్కడ లీఫ్ బీడ్స్ వేసుకుందాం. ఓకేనా. బీడ్స్ అన్నాను కదా మీకు ఆల్రెడీ. ఇక్కడ నేను లీఫ్ బీడ్స్ని వేస్తాను. ఓకేనా. లీఫ్ బీడ్స్ వేసే మునుపు మనము ఓకేనా మీకు ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి జస్ట్ ఇలా ఒక చైన్ వేసుకుంటున్నాను. ఓకేనా. చైన్ వేసుకున్న తర్వాత లీఫ్ బీడ్స్ వేసుకోండి. ఓకే. లీఫ్ బీడ్స్ వేసుకున్న తర్వాత చైన్ వేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ పికౌట్ వేసుకుంటాను లేదు, జస్ట్ నేను పక్కలో వెళ్ళి మళ్ళీ రిమైనింగ్ 7 డబల్ క్రోషాని నేను కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు డబల్ క్రోషాని కంటిన్యూ చేస్తున్నాను 7.
ఇప్పుడు 15లో మనం 7 అంటే హాఫ్ ఆఫ్ అంటే 7.5 వస్తుంది. దాని బదులు ఇప్పుడు 7 అయినాక 8కి నేను పిక్అవుట్ వేసుకోలేదు, ఇక్కడ బీడ్స్ వేసుకున్నాను. ఇప్పుడు 9కి నేను ఇక్కడ పిక్అవుట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అర్థమవుతోంది అనుకుంటాను. పిక్అవుట్ వేసుకుంటున్నాను 9th వన్కి. ఓకేనా, ఇప్పుడు 9కి వేసుకున్నాను. నెక్స్ట్ 10కి నో పిక్అవుట్, అంటే పిక్అవుట్ వేసుకోవాలా బట్ బీడ్స్ అనేది లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సారీ. ఓకే, బీడ్స్ ఓన్లీ ఫర్ 8th వన్కి మాత్రం వస్తుంది. ఓకేనా, 9కి 10కి 11కి 12కి అంతా పిక్అవుట్స్. ఓకే, డబల్ క్రోషా విత్ పిక్అవుట్స్. ఓకేనా, ఇలాగనే కంటిన్యూ చేయాలా ఫ్రెండ్స్. ఓకేనా, మిడల్లో మాత్రం మనం 8th వన్కి మాత్రం బీడ్స్ అనేది వేసుకోవాలా. మీకు ఎట్లాంటిది కావాలన్నా అట్లాంటి తీసుకోవచ్చు. ఓకే, రౌండ్ బీడ్స్ లేకపోతే స్మాల్ ఇంకా ఏదేది ఫ్లవర్ ఏమైనా వేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇక్కడ లీఫ్ బీడ్స్ అనేది వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది ఫుల్ ఫినిష్ చేసి నెక్స్ట్ ఏం చేయాలనేసి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 6 వేసుకున్నాను ఇక్కడ ఈ పక్క. ఓకేనా, 8 అయినాక 9 10 11 12 13 14th అయింది. ఇప్పుడు 15th వన్కి ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఓకేనా, 15th వన్కి డబల్ క్రోషాను వేసుకొని పిక్అవుట్స్ వేసుకుంటున్నాను. ఓకేనా, 1 2 ఓకే 3 పిక్అవుట్ వేసుకొని మళ్ళీ ఇలాగనే బ్యాక్ సైడ్కి వచ్చి మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామో డబల్ క్రోషాకి ఆడికి నేను పిక్అవుట్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం 4 చైన్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ 4 చైన్స్ లోపలికి వెళ్ళి మనము ఇలా లాక్ చేసుకుందాము. ఓకేనా, లాక్ చేసిన తర్వాత మళ్ళీ 2 చైన్స్. ఓకే, 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇక్కడ 4 చైన్స్కి ఎక్కడ లాక్ చేసినామో అక్కడికి వెళ్ళి ఓకేనా మళ్ళీ లాక్ చేయండి. 4 చైన్స్ 1 2 3 4 వేసుకొని ఇక్కడ నేను లాక్ చేస్తున్నాను కదా, సేమ్ అక్కడికే వెళ్ళి 2 టైమ్స్ని లాక్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇలా మధ్యలో వెళ్ళి ఓకేనా ఈ లాక్ చేస్తున్నాను. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో నేను 4 చైన్స్ వేసుకున్నాను కదా, అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లాక్ చేసుకొని 4 చైన్స్ మళ్ళీ లాక్ చేసుకోండి. దానిపైన మళ్ళీ 2 చైన్స్ వేసుకొని లాక్ చేసుకొని తర్వాత ఇక్కడ నేను డబల్ క్రోషా విత్ పిక్అవుట్స్ అనేది 15 నేను యూస్ చేసుకున్నాను. దీనిపైన నేను 4 చైన్స్ పైన. ఓకే, దాన్ని వచ్చి నెక్స్ట్ దీంట్లో ఇక్కడ 3 టైమ్స్ 4 చైన్స్ వేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి లాక్ చేసుకొని 2 చైన్స్ మళ్ళీ 4 చైన్స్ ఎక్కడికి వచ్చిందో లాక్ ఆడ చేసుకొని ఈ స్పేస్ 4 చైన్స్ వేసుకున్నాను కదా, అది మనం కుచ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ లాక్ చేసుకోండి. ఇక్కడ నేను డబల్ క్రోషా విత్ ఓకేనా క్రోషా విత్ పిక్అవుట్స్ అనేది నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, టోటల్ 15. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ లాక్, మళ్ళీ ఇక్కడ కుచ్చు. ఓకేనా, టోటల్ మనము ఇక్కడ 3 కుచ్చూస్ నేను ఇప్పుడు వేసి చూపిస్తాను. ఓకేనా, మీరు ఫుల్ శారీకి ಇಲಾಗೆ వేసుకోండి ಫ್ರೆಂಡ್ಸ್. ಓಕೆನಾ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಲಾಸ್ಟ್ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದೆ. ಓಕೆನಾ. ಇವಾಗ ಸೆಕೆಂಡ್ ಸ್ಟೆಪ್ ಹೇಗೆ ಮಾಡೋದು ಅಂತ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ. ಅದಕ್ಕೂ ಮುಂಚೆ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ಪಲ್ಲಿ ನಾನು ಏನು ಮಾಡಿದ್ದೆ ಅಂದರೆ ನಿಮಗೆ ಇಲ್ಲಿ 4 ಚೈನ್ಸು 2 ಟೈಮ್ಸ್ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಆಮೇಲೆ ಬೀಡ್ಸ್ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಮತ್ತು 4 ಚೈನ್ಸು 3 ಟೈಮ್ಸ್ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಆಮೇಲೆ ಬೀಡ್ಸ್ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಮತ್ತು ಲಾಸ್ಟ್ ಎಂಡಲ್ಲಿ 4 ಚೈನ್ಸು 2 ಟೈಮ್ಸ್ ಬರಲೇಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್. ಓಕೆನಾ. ಇದೇ ಥರನೇ ನಾವು ಮಾಡ್ಕೋಬೇಕು ಫುಲ್ ಸ್ಯಾರಿಗೆ. ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್. ಇವಾಗ ಈ ಬೀಡ್ಸ್ ಅನ್ನೋದು ನಿಮಗೆ ಹೇಗೆ ಬೇಕಾದರೂ ಹಾಕ್ಕೋಬೋದು, ಬಟ್ ಈ ಬೀಡ್ಸ್ ಮೇಲೆ ನೀವು ಎಷ್ಟು ಚೈನ್ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀರ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಿರಬೇಕು. ನಾನಿಲ್ಲಿ 4 ಚೈನ್ಸ್ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನೋಡಿ. 1 2 3 4 ಚೈನ್ಸ್ ಬಂದಿದೆ. ನಿಮಗೆ ನಿಮ್ಮ ಬೀಡ್ಸು ಚಿಕ್ಕದಿದ್ರೆ ಅಂದರೆ ಇನ್ನು 3 ಚೈನ್ಸ್ ಬರುತ್ತೆ, ದೊಡ್ಡದಿದ್ದರೆ 5 ಚೈನ್ಸ್ ಬರುತ್ತೆ. ನನಗೆ 4 ಚೈನ್ಸ್ ಬಂದಿದೆ. ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್. ಇವಾಗ ನಾನು ಸೆಕೆಂಡ್ ಲೇಯರ್ ನಾನು ಹೇಗೆ ಹಾಕೋದು ಅಂತ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಹೊಸದಾಗಿ ಯಾರೇ ನನ್ನ ಚಾನಲ್ನ ನೋಡ್ತಾ ಇದ್ರೋ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಓಕೆನಾ. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಇವಾಗ ಸೆಕೆಂಡ್ ಸ್ಟೆಪ್ಪು.
చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు కుచ్చు వేసి చూపిస్తున్నాను. మీకు కనపడిస్తుంది కదా, ఇక్కడ పింక్ అండ్ ఇక్కడ గోల్డెన్ కలర్ది నేను కుచ్చు వేసినాను. ఓకేనా, చూస్తున్నారు కదా ఇక్కడ మీకు చూడండి ఫుల్ ఈడ మీకు చూడండి డబల్ క్రోష్, సింగిల్ డబల్ క్రోష్ అది ఇది. ఓకేనా, డబల్ క్రోష్ విత్ నేను పిక్అవుట్ వేసినాను, మధ్యలో లీఫ్ వేసినాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది డబల్ క్రోష్ అది, మళ్ళీ మధ్యలో ఒకటి నేను ఇక్కడ మీకు కుచ్చేసినాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్చ్ వచ్చింది, చూస్తున్నారు కదా. మళ్ళీ ఇక్కడ నేను పింక్ కలర్ వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరో కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.